హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యాబేజీ వేపుడు చేసుకుందాము. ఓకేనా? క్యాబేజీలోనే మనము పచ్చెనపప్పు ఉంది కదా, గుప్పడి పచ్చెనపప్పు తీసుకొని క్యాబేజీ ముక్కలు చేసుకొని చిన్న పీసెస్గా చేసుకొని దీన్ని ముందే కుక్కర్లో వాటర్ కొంచెం వేసుకొని ఉడకబెట్టుకొని 2 సౌండ్స్ వచ్చాక దింపేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లో నీళ్ళన్నీ వంపేసేయాలి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఆవాలు వేసుకున్నాము, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, నేను కావాల్సిన పదార్థాలను వేస్తూ ఉంటాను, గమనించండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాము, ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. కొంచెం సాల్ట్ వేసుకున్నామా? మార్నింగ్ ఏం టిఫిన్ తిన్నారు? బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మీరు ఏం చేసుకుంటున్నారు వంటకి? వంట అయిపోయిందా అందరిది? నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనము ఈ క్యాబేజీ పచ్చెనపప్పు పచ్చెనపప్పు వేసేసుకుందాము. పోపు పెట్టుకొని ఉల్లిపాయ వేసుకొని ఇది రెడీ చేసి పెట్టుకొని వేసేసుకోవడమే. క్యాబేజీ వేపుడు చాలా ఈజీ, 1 minute లో తీసేసుకోవచ్చు. ఒకసారి కలుపుకున్న నూనెలో కావాల్సిన పసుపు వేసుకున్నాము, నేను మర్చిపోయాను, మీరు స్కిప్ చేయకుండా వేసుకోండి. నేను మర్చిపోయాను, నూనెలో వేసుకోండి. ఇప్పుడు ఏం నేను ఇంకా సాల్ట్ వేసుకోండి తగినంత. పచ్చిమిరకాయలు వేసుకోండి, కొంచెం కారం. ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసాం కదా, కొంచెం కారం వేసుకోండి. దీంట్లోనే కరివేపాకు పొడి కొంచెం వేస్తున్నా టేస్ట్. బాగా కలుపుకోండి. ఆల్రెడీ ఇది ఉడికిపోయింది, ఇంకా 5 minutes అయితే చాలు. మగ్గిచ్చేసి ఉప్పు కారం అన్ని సరిపోయేలా చూసుకొని దింపేసుకోవడమే. యాక్చువల్లీ లాంగ్ వీడియో తీస్తున్నాను, కానీ మీకు తొందరగా చూపించాలి, చేయాలి, తొందరగా మీరు ఇంకా చేసుకోవాలి వంట, తొందరగా 1 minute లో 2 minutes లో అయిపోయే వంటలు కావాలనుకుంటారు కదా, అందుకని నేను ఇలా చూపించేస్తున్నాను. ఎక్కువసేపు పెట్టినా మీరు చూడరు వీడియోస్ ఎక్కువసేపు, అదే తొందరగా నేను అయిపించేస్తున్నా కూర. మగ్గిద్దాము. సిమ్లో పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, క్యాబేజీ పచ్చెనపప్పు ఫస్టే నీళ్లు పోసి కుక్కర్లో కొంచెము ఉడకబెట్టుకోవాలి. మిగిలిన నీళ్ళని తీసేసుకోవాలి.
మళ్ళీ పోపు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసుకొని చక్కగా ఎంత పసుపు వేసుకొని ఎంత కావాలో సాల్ట్ వేసుకున్న తర్వాత వేసేసిన తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకోండి, మగ్గనివ్వండి బాగా. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందే నూనెలో వేయించేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. గరం మసాలా కూడా వేసుకోవచ్చు లాస్ట్లో, అది కూడా బాగుంటుంది. అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.